ఓం నమో నారాయణాయ. ఇక్కడ నేను భరతమాత సత్యచరిత భరతభూమి కల్పవల్లి అనే పేరుతో మన ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క విశిష్టతను తెలుపదలుచుకున్నాను. ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం మన యొక్క క్రిందటి 7 జన్మల పాపాలను నశింపజేస్తుంది అని చెప్పబడింది. ఈ ద్వాదశ అంటే ఇవి 12 జ్యోతిర్లింగాలు అని అర్థం. ఇవి ముఖ్యమైన శివక్షేత్రాలుగా చెప్పబడ్డాయి. మొదటిది సోమనాథ క్షేత్రము, సోమనాథేశ్వరుడు అక్కడ ఉంటాడు. రెండవది శ్రీశైల మల్లికార్జునుడు. మూడవ క్షేత్రము మహాకాళేశ్వర్. నాలుగవది ఓంకారేశ్వర్. ఐదవది పరళ్యం వైద్యనాథేశ్వరుడు. ఆరవది భీమేశ్వరుడు, డాకిన్యం భీమేశ్వరుడు. 7 సేతుబందే రామేశ్వరం నందు ఉన్న రామేశ్వర లింగము. 8వది నాగేశం దారుకావనే నాగేశ్వర జ్యోతిర్లింగము. 9వది వారణాస్యం విశ్వేశం, కాశీలో గల విశ్వేశ్వరుడు. 10వ లింగము త్రయంబకం గౌతమి తటే త్రయంబకేశ్వరుడు. 11 హిమాలయ కేదారేశ్వరుడు. 12 కృష్ణేశ్వరుని. 12 జ్యోతిర్లింగాలు విశిష్టత పొందిన పవిత్ర శివక్షేత్రాలుగా, జ్యోతిర్లింగ క్షేత్రాలుగా చెప్పబడ్డాయి. ఇవి శివుని యొక్క జ్యోతి స్వరూపాలుగా, పవిత్ర క్షేత్రాలుగా ఇవి వాటి యొక్క విశిష్టతను పొంది ఉన్నాయి. ఇక్కడ నేను సోమనాథేశ్వరుని గురించి ఈ పాట ఎందు చెబుతున్నాను. సోమనాథేశ్వర ఆలయము జ్యోతిర్లింగ ఆలయాల్లో ప్రప్రథమైంది, మొదటిది. ఈ ఆలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు. సోముడు అనగా చంద్రుడు. చంద్రుడికి దక్షుడు అంటే ఆయన యొక్క మామగారు, చంద్రుని యొక్క మామగారు శాపం ఇచ్చాడట. ఎందుకంటే దక్ష ప్రజాపతి కూతుళ్ళు అయినటువంటి 27 మంది వారే నక్షత్రాలుగా చెప్పబడ్డారు. వారిని చంద్రునికి ఇచ్చి ఆయన వివాహం చేస్తాడు. కానీ చంద్రునికి రోహిణి అంటే చాలా ఇష్టం. అందుకే ఆమెతో మాత్రమే సన్నిహితంగా ఉంటాడు చంద్రుడు. దీంచే మిగిలిన భార్యలు బాధపడి వారి తండ్రితో మొరపెట్టుకుంటారు. అప్పుడు దక్షుడు చంద్రుణ్ణి నీ యొక్క కళలు పోగొట్టుకొని కళావిహీనుడు అవుదువుగాక అని శపిస్తాడు. చంద్రుడు క్షయవాదికి గురి అయి తన తేజస్సును కోల్పోతాడు. చంద్రుడు ఈ ప్రాంతాన శివలింగాన్ని ప్రతిష్ఠించి, సోమేశ్వరుని ప్రతిష్ఠించి తపస్సు చేసి తేజోవంతుడు అవుతాడు. శివుడు చంద్రునితో తన భార్యలందరినీ సమానంగా చూసుకోమని సలహా ఇచ్చి శాపాన్ని పాక్షికంగా మాత్రమే ఉపసంహరించి తాను సోమేశ్వరుడుగా ఆ లింగమునందు శాశ్వతంగా ఉంటానని, ఎవరైతే చంద్రుడు ప్రతిష్ఠించాడో ఆ లింగమునందు నేను శాశ్వతంగా ఉంటాను అని మాట ఇస్తాడు ఈశ్వరుడు. ఇది ప్రభాస తీర్థంగా పేరుగాంచింది. ప్రభ అంటే తేజస్సు, వెలుగు అని అర్థం. చంద్రునికి ప్రభువు కాబట్టి సోమనాథేశ్వరని ఈ క్షేత్రం పిలువబడింది. ఈ ఆలయము అనేక మార్లు ధ్వంసం చేయబడి మసీదుగా కూడా మార్చబడింది. కానీ మళ్ళీ పునర్నిర్మింపబడిన అక్షర క్షేత్రంగా చెప్పబడింది ఈ క్షేత్రం. అక్షరము అంటే క్షరము లేనిది అని అర్థం. ఎన్నిసార్లు దాన్ని ధ్వంసం చేసినా మళ్ళీ పునరుద్ధరింపబడింది ఈ క్షేత్రం. సౌరాష్ట్రపురము ప్రథమ ద్వాదశ జ్యోతిర్లింగ ప్రభాస తీర్థము. ఓంకారముతో అమర్చబడెను సోమనాథేశ్వరుడు. సౌరాష్ట్రపురము ప్రథమ ద్వాదశ జ్యోతిర్లింగ ప్రభాస తీర్థము. 16 మార్లు దాడులు జరిగిన క్షేత్రము, అక్షరమై పునర్నిర్మింపబడిన దీటైన క్షేత్రము. స్థల పురాణము సోముడగు చంద్రుడు సోమేశ్వరుని ప్రార్థించయించి సరస్వతీ నదిన స్నానమాచరించి తపము చేసి తాను దక్షునిచే పొందిన శాప విముక్తికై సోమనాథేశ్వరుని ప్రతిష్ఠించి అనుగ్రహము పొంది శాపము చేతాను కోల్పోయిన తేజోరూపమును తిరిగి పొందెను. చంద్రుడే ఈ సోమనాథుని ఆలయము నిర్మించ శివుడు అందు కొలువాయెను. ఆలయ కట్టడము కైలాస మహామేరని నామము పొందినదని
ఆలయ బాణస్తంభ శిలపై 1000 సంవత్సరముల క్రితమే శిలాఫలకమై లిఖించబడినది. బాణస్తంభం ఉత్తర దక్షిణ ధ్రువాల కేంద్ర బిందువు. మహాభారత, భాగవత, శివపురాణములందు కొనియాడబడిన క్షేత్రము. కపిల, హిరాన్ మరియు సరస్వతీ నదుల సంగమ తీర్థము ఇది. వేటగాడి బాణముచే శ్రీకృష్ణుడు గాయపడిన బాల్క తీర్థము ఇచట ఉన్నది. సూరజ్ మందిరము, లక్ష్మీనారాయణుల దేవళము, ప్రాచీ తీర్థము, జునాగఢ్ గేటు, ప్రభాస పటాన్ మ్యూజియం, గీత దేవాలయం, కామ్నాథ్ మహాదేవాలయం, పరశురామాలయం, పాంచపాండవ గుహ, చోర్వాడ్, సోమనాథ్ బీచులు ఇందు చూడదగినవి. శ్రీకృష్ణుడు వేటగాడి బాణముతో తుది శ్వాస విడచిన ప్రదేశమున పాదముద్రలతో గుర్తించబడినది. ఇదియే పవిత్ర దేహోత్సర్గ తీర్థము. క్షేత్ర దక్షిణాన అంటార్కిటిక్ ఖండము దాకా భూభాగమే లేక హిందూ మహాసముద్ర జలములతో నిండి ఉన్నది. సోమునిచే ప్రతిష్ఠించబడిన సోమేశ్వరుని సముద్ర జలములు అభిషేకించుచున్న తీర్థము ఇది. శ్రీశంకరులు సోమనాథేశ్వరుని పవిత్రమైన వాడు, కాంతితో మిరిమిట్లు గొల్పువాడు, చంద్రుని నెలవంకగా ధరించిన భక్త జనోద్ధరుని నేను శరణనెదనని స్తుతించిరి. సౌరాష్ట్రపురము ప్రథమ ద్వాదశ జ్యోతిర్లింగ ప్రభాస తీర్థము. ఓంకారముతో అమర్చబడెను సోమనాథేశ్వరుడు. సౌరాష్ట్రపురము ప్రథమ ద్వాదశ జ్యోతిర్లింగ ప్రభాస తీర్థము. ఓం నమో నారాయణాయ.